ఆహ్వానిస్తున్నాము. అలాగే గౌరవనీయ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. టూరిజం మినిస్టర్ కృష్ణారావు జూపల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వారిని వచ్చి మరికొన్ని అవార్డ్స్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా బుక్స్ అండ్ ఆర్టికల్స్ ఆన్ తెలుగు సినిమా. మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ కృష్ణారావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ముందుగా బుక్స్ అండ్ ఆర్టికల్స్ ఆన్ తెలుగు సినిమా. బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా. శూన్యం నుండి శిఖరాగ్రం వరకు ఈ పుస్తకానికి బెస్ట్ బుక్ అవార్డ్ ఈ సంవత్సరానికి గాను అందించడం జరుగుతోంది. ఈ పుస్తక రచయిత ప్రభు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బెస్ట్ బుక్ ఫర్ సినిమా రచయితగా గద్దర్ అవార్డు గెలుచుకున్న ప్రభు గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేయబడుతుంది. శూన్యం నుండి శిఖరాగ్రం వరకు ఈ పుస్తకానికి బెస్ట్ బుక్ అవార్డ్ రచయిత ప్రభు గారు కేవలం రచయితగా మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం జర్నలిస్ట్గా కూడా వారు మనందరికీ సుపరిచితులు. ప్రభు గారు, మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. బెస్ట్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా. ఒక మంచి సినిమాకి ప్రశంస ఎంత ముఖ్యమో విమర్శ కూడా అంతే ముఖ్యం. అలాంటి విమర్శతోనే ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వెలుగులోకి వస్తాయి. మరి ఎస్ మ్యామ్, యు ఆర్ రైట్. ఎందుకంటే నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా అండ్ చాలా ఇంపార్టెంట్ కేటగిరీ. ఈ అవార్డుని అందుకోవడానికి హెచ్ రమేష్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. బెస్ట్ క్రిటిక్ ఫర్ సినిమాగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నటువంటి హెచ్ రమేష్ బాబు గారికి రజత మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతోంది. అలాగే దానితో పాటు ప్రశంసా పత్రం కూడా. నెక్స్ట్ అవార్డ్స్ ఫర్ డాక్యుమెంటరీ ఫిలిం. దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం మరి మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. బాలబ్రహ్మచారి పూసపాటి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గెలుచుకున్నటువంటి విజేత బాలబ్రహ్మచారి పూసపాటి. ఆయన చేసినటువంటి డాక్యుమెంటరీ పేరు మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. ఇక ఇప్పుడు మరి వీరు గెలుచుకుంటూ ఉన్నారు. బ్రాంజ్ మొమెంటోతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతి, అలాగే ప్రశంసా పత్రం. The second best documentary film. Second best documentary film. The first action hero, పైడి జయరాజ్. దీనికి ప్రొడ్యూసర్ పొన్నం రవిచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల నగదు బహుమతి, అలాగే ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. పొన్నం రవిచంద్ర గారికి మా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. ఇక ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం. And now, the first best documentary film, The Man of Social Justice. Producer, Unity, The Man of Social Justice. చీరందాసు శ్రీకాంత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మరి దీనికి గాను వారు గోల్డెన్ మొమెంటో, 5 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకున్న
చీరందా శ్రీకాంత్ పొన్నం గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతి అలాగే ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్. ఇక షార్ట్ ఫిల్మ్ సెగ్మెంట్. ప్రదీప్, రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా చాలామంది న్యూ ఏజ్ ఫిలిం డైరెక్టర్స్ బాగా పాపులర్ అవుతున్నారు, వెలుగులోకి కూడా వస్తున్నారు. అటువంటి విభాగానికి మనం ఇప్పుడు అవార్డు ఇవ్వబోతూ ఉన్నాము. అదేంటి అంటే ద షార్ట్ ఫిల్మ్ కేటగిరీ. మన రాష్ట్ర ప్రభుత్వం ఫిలిమ్స్కే మాత్రమే కాకుండా షార్ట్ ఫిలిమ్స్కి కూడా ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది. సో ఇప్పుడు మనం బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ విభాగానికి వెళ్ళబోతున్నాం. ద థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ సైబర్ స్లేవరీ. ప్రొడ్యూసర్ శ్రీమతి కె నీలిమ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బ్రాంజ్ బహుమతి అలాగే ₹1,00,000 అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ నీలిమ గారు. వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్. భూసం రవీంద్రనాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్న భూసం రవీంద్రనాథ్ గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతిని అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇన్ షార్ట్ మనం టక్ఫా అని కూడా చెప్పొచ్చు. చాలా పాపులర్ అవుతుంది. ఎందుకంటే కేవలం ఫీచర్ ఫిల్మ్స్కి మాత్రమే కాకుండా డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిల్మ్స్, పుస్తకాలకి కూడా అవార్డులు ఇవ్వడం మనందరం హర్షించదగ్గ విషయం. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. థ్యాంక్ యూ సార్. డిప్లొమా ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్. మరి ఈ అవార్డుకి గాను తల్లిదండ్రుల ఆత్మగౌరవం అనేటువంటి షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. దీన్ని రూపొందించినటువంటి వారు గణపతి హనుమంతు గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈ డాక్యుమెంటరీకి మెరిట్ సర్టిఫికేట్ చాలా చాలా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ వేదిక మీద. ఎందుకంటే ఇది ఒక ట్రిబ్యూట్ పర్ఫార్మెన్స్. తెలుగు సినిమాకి మరువలేని మరపురాని అద్భుతమైనటువంటి హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. మరి వాళ్ళు అందించినటువంటి సేవల్ని గుర్తు చేస్తూ మహానటీమణులు సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు వీరి స్మృతులతో ఈ ట్రిబ్యూట్ని పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. ద వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నిధి అగర్వాల్ గారు. బట్ బిఫోర్ దట్ ఈరోజు ఈ ఉగాది పండుగ రోజు